सर्वे भवन्तु सुखिनः। ఇతరుల సుఖ దుఃఖాన్ని తన సుఖ దుఃఖాలుగా భావించేవారు యోగులను పరమశిష్యులు. We want their education by which character is formed, the intellect is expanded, and by which one can stand on one's feet. Be not afraid of anything, you will do marvelous well. The moment you fear, you will be nobody. వివేకానందుని మార్గదర్శనంలో నడిచే విధంగా పిల్లల్ని తయారు చేయడానికి వివేకానంద విద్యా కేంద్ర అనేది ఏకాగ్రత ఉన్న వంటవాడు రుచి వంట చేస్తాడు. ప్రపంచంలోని విషయ జ్ఞానమంతా మానసిక శక్తుల చేత కాకుండా దేని చేత సాధించబడింది?
నిర్మాణం చేయడానికి. అట్లే మాట్లాడుతూ ఉంటారు రాము గురించి, రాము గొప్పదనం గురించి. ఒక వ్యక్తి చేసి ఆ సభలో ఆ రాము గొప్పవాడే, చాలా గొప్పవాడు, వాళ్ళ తల్లి లేని తల్లిని రోడ్డుపై ఇచ్చేసిన చాలా గొప్పవాడు, వాళ్ళ తల్లిని కూడా చెప్పుకోలేనంత గొప్పవాడు ఆ రాము. ఆ సభలో నిజమే నిజం చెప్తున్నాను రాము. కలశాన్ని తీసుకుని ఒక్కసారి మీ అమ్మ పాదాలను కడిగే ప్రయత్నం చేస్తారు. మీ అమ్మ పాదాలను చాలా జాగ్రత్తగా కలుగుతారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త వనిత దేవవైత లోకాం. ఇక్కడ ఎట్లుంటా అంటే ఇది లేదు అనేది లేకుండా ఉంటది. అసలు ఇక్కడ ఇది దొరకలేదు, ఈ ప్రేమ దొరకలేదు, ఈ ఆటలు దొరకలేదు, చదువు దొరకలేదు అనేది ఉండదు. అసలు ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. ఇది మాకు ఒక ట్యూషన్ కాదు, ఇది ఒక ఇల్లు, మేమందరం ఒక ఫ్యామిలీ. వ్యవస్థ మారాలంటే వ్యక్తి మారాలి, వ్యక్తి మారుతూనే వ్యవస్థ మారుతుంది. వ్యక్తి నిర్మాణమే సమాజ నిర్మాణానికి మొదటి. విసిరిన విత్తనాలన్నీ మొలకెత్తవట, మొలకెత్తిన విత్తనాలన్నీ కూడా వటవృక్షాలు కావట. కానీ ఏవో ఒకటో రెండో మూడో విత్తనాలు తప్పనిసరి మొలకెత్తుతాయి. పశువుల నుంచి, ప్రకృతి నుంచి ఆ మొక్కలు వృక్షాలుగా ఎదుగుతాయి, కాపాడుకుని వృక్షాలుగా ఎదుగుతాయి. మనం విసిరిన విత్తనాల కంటే రేపటి ప్రపంచానికి అవి లక్షల విత్తనాలు తిరిగిపోగలుగుతాయి, లక్షల విత్తనాలు తిరిగిపోగలుగుతాయి. అలాంటి విత్తనాలని జాతికి అందించగలిగితే ఈ జాతి, ఆ విత్తనాలు ఒకనాటి వటవృక్షాలై ఈ జాతికి అవి నీడనివ్వగలుగుతాయి, తిండి పెట్టగలుగుతాయి, ఈ జాతిని నడిపించగలుగుతాయి.